వేదిక కేవలం ఒక పాఠశాల కాదు, ఇది విలువలు నేర్పే పవిత్ర ఆలయం. అమ్మా, మీరు ముగ్గురు ఇక్కడ కూర్చొని ఎందుకు చింతిస్తున్నారు? నేను భరతమాత. నా పిల్లలే ఈ పవిత్ర భూమిని చూసి గర్వపడాలని ఉంది. కానీ మీ మధ్య పెరుగుతున్న ద్వేషం చూసి నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. ఒకప్పుడు ఐక్యతే నా బలం, కానీ ఈరోజు విభేదాలు నా బలహీనతగా మారాయి. త్యాగం, సేవ, సంస్కృతి, నా సంపదలన్నీ మెల్లిగా కనుమరుగవుతున్నాయా? నా భవిష్యత్తు అయిన యువత దారి తప్పితే ఈ తల్లి ఎలా నిశ్చింతగా నిద్రపోతుంది? నా జెండాను ఎగరవేసే నా చేతులే నా గౌరవాన్ని మర్చిపోతే నేను తల్లిగా ఎలా తట్టుకోగలను? శాంతి నా అలవాటు, కానీ ఈ నేలపై ఇప్పుడు భయం, హింస మాత్రమే కనిపిస్తున్నాయి. నేను సరస్వతి. విద్యే నా బలం, కానీ నా పిల్లలు జ్ఞానాన్ని వదిలి అజ్ఞానాన్ని ఎంచుకుంటే ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుంది? చిన్న చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. విలువలే వారి నిజమైన విద్య. నేను జ్ఞానమాతను, వెలుగునిచ్చే తల్లిని. కానీ నా పిల్లలు అంధకారాన్ని ఎంచుకుంటే ఈ తల్లి హృదయం ఎలా నవ్వగలదు? పుస్తకాలు మీ చేతుల్లో ఉంటే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. కానీ మీరు అజ్ఞానాన్ని వదిలితే ఈ దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుంది? నా భవిష్యత్తు అయిన పిల్లలు దారి తప్పితే ఈ జ్ఞానతల్లి ఎలా నిశ్చింతగా ఉంటుంది? జ్ఞానం మీకు భారమయ్యిందా, లేక బాధ్యత మీకు బరువయ్యిందా? ఇంకా ఆలస్యం కాలేదు. చదువుతో ఎదగండి, విలువలతో నిలబడండి. అప్పుడే ఈ సరస్వతి చిరునవ్వు తిరిగి వస్తుంది. నేను భూదేవిని. నేను